హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ స్పైసీ హైదరాబాదీ చికెన్ మసాలా. దీన్నే హైదరాబాదీ ముర్గు మసాలా అని కూడా అంటారండి. ఇది చాలా స్పైసీగా ఉంటుంది. ఇది చపాతీలో కానీ, రైస్లో కానీ, బిర్యానీలో కానీ చాలా బాగుంటుంది. నేను ఈ చికెన్ ప్రిపేర్ చేసేదానికి 2 కిలోలు తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్నాను. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్ పెట్టి ఈ ప్యాన్ పెట్టుకునేసి 4 టేబుల్ స్పూన్స్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్స్ జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 10, ఒక ఆనియన్ కూడా బాగా వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ను మ్యారినేషన్ చేసుకోవాలండి. చికెన్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్టు, 1 స్పూను పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు 4 టేబుల్ స్పూన్స్, లెమన్ జ్యూసు 3 టేబుల్ స్పూన్స్ వేసుకునేసి మనము చికెన్కి పట్టే విధంగా బాగా కలుపుకునేసి ఒక 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలండి. 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ పెట్టుకునేసి కుక్కర్ పెట్టుకున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా వేడెక్కిన తర్వాత 2 ఆనియన్స్ కూడా స్లైస్గా కట్ చేసి వేసుకోవాలండి. ఇలాగా ఆనియన్ బాగా వేగేలోపు 4 టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలండి. మనము చికెన్కు మ్యారినేషన్ చేసి పెట్టుకోవాలి కదండి. ఒకవేళ మీకు టైం లేకపోతే ముందు రోజు నైటే మనము మ్యారినేషన్ చేసి పెట్టుకునేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. చికెన్ను మనం ప్రిపేర్ చేసే ముందు ఫ్రిడ్జ్లో ఉండి చికెన్ను తీసేసి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ ఆనియన్ అంతా వేగిన తర్వాత 4 టమాటాలను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకునేసి 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ చికెన్ ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి, ట్రై చేయండి. అదేవిధంగా రెసిపీ చూసిన తర్వాత లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా ఆనియన్, టమాటా బాగా వేగిన తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలండి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను వేసుకోవాలి. ఇక్కడ నేను స్పైసీ హైదరాబాదీ చికెన్ మసాలా అన్నాను కదండి. ఆల్రెడీ మనము ఎండుమిరపకాయలను వేసుకున్నాము. ఇంకా కొద్దిగా స్పైసీగా ఉండేదానికి 1 స్పూను కారం వేసుకున్నాను. మీకు ఎక్కువ కారం అనిపిస్తే ఇక్కడ కారపొడి వేసుకునే అవసరం లేదు. ఇలాగ మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. మనం వేసిన ఆయిల్ అంతా కూడా పైకి వస్తుంది. తర్వాత ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ను కూడా కుక్కర్లో వేసుకోవాలండి. ఇలాగా మనము మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా కుక్కర్లో వేసుకోవాలి. మనము లెమన్ జ్యూసు ఇవన్నీ అల్లం వెల్లుల్లి పేస్టు అంతా వేసాం కదండి. 30 మినిట్స్ ఈ విధంగా మ్యారినేషన్ చేయడం వలన చికెన్ అనేది జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా చికెన్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకునేసి 1 కప్పు వాటర్ అనేది పోసుకున్నాను. ఒకవేళ గ్రేవీ అనేది మీకు ఎక్కువగా కావాలనుకుంటే కొద్దిగా ఎక్కువ వాటర్ వేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే మనము మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఈ విధంగా మూత తీసేసి మధ్య మధ్యలో కలుపుకునేసి చికెన్ ఉడికిన తర్వాత మనము కొత్తిమీరను 1 కప్పు కొత్తిమీరను సన్నగా కట్ చేసుకునేసి వేసుకోవాలండి. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత చివరిలో గరం మసాలా 1 స్పూన్ వేసుకున్నాను. ఒకసారి బాగా కలుపుకునేసి స్టవ్ ఆఫ్ చేయడమే అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ హైదరాబాదీ చికెన్ మసాలాను ప్రిపేర్ చేయండి. మీకు ఎలా వచ్చిందో కమెంట్లో తెలపండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్